హలో హలో ఆంటీ, నేను జగదీష్ని. నీ పనికి మళ్ళీ మొహానికి మళ్ళీ పరిచయాలు తర్వాత విషయం ఏంటో చెప్పు. మీతో కొంచెం మాట్లాడాలి. వద్దు నాయనా, ఇప్పటికే పెంట పెంట చేసి పడేశావు. ఇప్పుడు అందులో రాళ్లు వేయకు. మళ్ళీ అది మా మొహాన తొలిపోతుందేమోనని భయంగా ఉంది. ప్లీజ్ ఆంటీ, 5 నిమిషాలు కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను. సరే సరే, ఇంటికి రాకు. వీధి చివర అక్కడ వెయిట్ చేయి. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. సరే ఆంటీ. అసలు వీడేం మాట్లాడదాం అనుకుంటున్నాడు? డాక్టర్, మీరేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. ఈరోజు నీకు ఒక ఇంజెక్షన్ చేయాలని చెప్పారు కదా లక్ష్మి. ఇంజెక్షనా? అవును, ఇంజెక్షనే. చిన్న దెబ్బే కదా మిత్ర గారు, దీనికి ఇంజెక్షన్ ఎందుకు చెప్పండి? డాక్టర్ గారు, ఏం అవసరం లేదు. అదేం కుదరదమ్మా, ఇంజెక్షన్ చేయాల్సిందే. మనీషా, లక్ష్మి కూర్చో. ఏంటి లక్ష్మి, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అదేం లేదు మిత్ర గారు, బాగానే పడుకున్నాను. మరి కళ్ళేంటి ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి? అవునా? ఎందుకో నాకు కూడా తెలియదు మిత్ర గారు. అమ్మా లక్ష్మి, ఇంజెక్షన్ అయిపోయింది. ఇంజెక్షన్ అయిపోయిందా? అవును. నాకు తెలియకుండా ఎలా? నీకు ఇంజెక్షన్ అంటే భయం అని నాకు తెలుసు. గతంలో కూడా ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డావో నాకు ఇంకా గుర్తుంది. చిన్న పిల్లలా భయపడ్డావు, అందుకే ఇప్పుడు నిన్ను మాటల్లో పెట్టాను. మిత్రా లక్ష్మి, ఎప్పుడూ ఇలాగే చిలక గోరింకలా ఉంటే ఎంత బాగుంటుంది. పాపం మనీషా, ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. అసలు మిత్రకి ఏమవుతోంది? పక్కనే మనీషని పెట్టుకుని కూడా లక్ష్మి మీద ఇంత కేరింగ్ కురిపిస్తున్నాడా? మిత్ర గారు, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మనీషా, ఆఫీస్కి బయలుదేరదాం. ఎస్ మిత్ర. వెయిట్, భాగ్యలక్ష్మిని కూడా త్వరగా రమ్మని చెప్పు. ఇప్పుడు భాగ్యలక్ష్మితో అంత అర్జెంట్ పని ఏంటి? ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్లో భాగ్యలక్ష్మి కూడా ఉండాలి. అందుకే త్వరగా రమ్మని ఫోన్ చేసి చెప్తాను. ఏమైంది మిత్ర? భాగ్యలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు తెలుసు మిత్ర, ఈ ఎంప్లాయీస్ అందరూ ఇంతే. వర్క్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు, బాస్ మీద రెస్పెక్ట్ ఉండదు. ఈ మాత్రం దానికే రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అంటావేంటి? తను ఏ పనిలో ఉందో ఏంటో. హలో
హలో భాగ్యలక్ష్మి, ఈరోజు ఆఫీస్కి కొంచెం త్వరగా బయలుదేరాలి. ఓకే సార్, నేను కాసేపట్లో బయలుదేరి వస్తాను. ఓకే, సీ యూ. లక్ష్మి, లక్ష్మి, మిత్ర గారు. లక్ష్మి. ఏంటి మిత్ర గారు? లక్ష్మి, అసలే చేతికి దెబ్బ తగిలింది. ఆఫీస్కి వెళ్ళి ఇంకేం పని చేస్తావు? ఈ రోజుకి ఆఫీస్కి వెళ్ళకు. అంటే మిత్ర గారు, అది నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం. మంచిగా ఇంట్లోనే రెస్ట్ తీసుకో, అర్థమైందా? సరే మిత్ర గారు. మనీషా, మనం బయలుదేరదాం. సరే మిత్ర, నా బ్యాగ్ తీసుకుని వస్తాను, ఉండు. లక్ష్మిని ఆఫీస్కి వెళ్ళొద్దు అంటున్నారు, భాగ్యలక్ష్మిని ఆఫీస్కి రమ్మన్నారు. ఇప్పుడెలా? ఏం చేయాలి ఇప్పుడు? ఆంటీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మనీషా, అసలు నేను చూస్తుంది కళ నిజమా? ఏ విషయం గురించి ఆంటీ? లక్ష్మిని చూస్తేనే చీదరించుకునే నువ్వు తనకు అన్ని సేవలు చేస్తున్నావేంటి? కాలం కలిసి రాకపోతే కాళ్ళుండి కూడా కుంటివాళ్ళం అవుతామన్నట్టు నా టైం నన్ను అలా పరీక్షిస్తోంది ఆంటీ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు మనీషా. మిత్రని చూశారు కదా ఆంటీ, లక్ష్మికి బాలేదు, ఏ పని చేసుకోలేకపోతోంది అని తెగ ఆరాటపడిపోతున్నాడు, తెగ అల్లాడిపోతున్నాడు. లక్ష్మికి సేవలు చేయటం తన బాధ్యతలా ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యతని, బరువుని నా భుజాల మీద నేను వేసుకోకపోతే సేవలు చేసే వంకతో మిత్ర లక్ష్మికి దగ్గరైపోతాడు. అవును మనీషా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇప్పటికే లక్ష్మి మీద ఏదో పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నాడు మిత్ర. ఇప్పుడు ఇలా సేవలు చేయడం కూడా మొదలైతే విరిగిపోయిన బంధం మళ్ళీ కలిసిపోతుంది. చెరిగిపోయిన భార్యాభర్తల సంబంధం మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. అవునాంటీ, అందుకే శత్రువుకి సేవకురాల్ని అవ్వాల్సొచ్చింది. ఆవిడని మహారాణిలా చేసి నేను చెలికత్తెలా పనులు చేయాల్సి వస్తోంది. చిచి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. లక్ష్మిని ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేద్దామని నేను చూస్తూ ఉంటే తనకే సేవలు చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. అసలు తనకి సేవలు చేసేందుకు నా చేతుల్ని చూసుకుంటుంటే నాకే అసహ్యంగా అనిపిస్తోంది. కూల్ మనీషా, కూల్. మహామహులకే ఒక్కోసారి ఎదుటి వాళ్ల ముందు తల వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గొప్ప గొప్ప వాళ్లే ఒక్కోసారి ఓటమితో వెనుకడుగు వేయాల్సి వస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలి. కాలం మనకి కలిసి రానప్పుడు కాలానికి తగ్గట్టు మనమే నడుచుకుంటూ పోవాలి. సమయం వచ్చినప్పుడు మన సత్తా ఏంటో చూపించాలి. అప్పటి వరకు కాస్త సహనం పాటించాలి, అంతే. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే మనీషా. మిత్ర లక్ష్మి వేరైపోయే వరకు ఇది మనం ఇలాగే మెయింటైన్ చేయాలి. అండర్స్టాండ్? ఎస్ ఆంటీ, తప్పకుండా. నేనొక మెట్టైనా దిగుతాను, కానీ ఈ లక్ష్మీ మిత్రాలు మళ్ళీ కలవటానికి ఎట్టి పరిస్థితిలోనూ నేను ఒప్పుకోను, కలవనివ్వను. మాట్లాడడానికి రమ్మంటే పోట్లాడతారేంటా ఆంటీ? నిన్ను పోట్లాడడం కాదురా, నిన్ను పాతి పెట్టాలి. బంగారం లాంటి అవకాశాన్ని బుక్కిపాలు చేసావు కదరా, నీ మొహం మండ.
10 లక్షల రూపాయలు ఇస్తానని ఆశ చూపించి 10 పైసలు కూడా ఇవ్వకుండా మొత్తం నాశనం చేశావు. ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు ఆంటీ. ఆశ ఆకాశాన్నంటితే దోశ కూడా వేసుకోలేని దుస్థితిలో పడతారు అన్నట్టు అత్యాశకి పోతే ఇలాగే ఉంటుంది. చేతికొచ్చిన 20 లక్షలు తీసుకొని నువ్వో 10 నేను 10 పంచుకుంటే ఎంత బాగుండేది. లక్షలతో పాటు లక్ష్మి కూడా కావాలి, లక్షణంగా దాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావు. ఇంటి వరకు వచ్చిన లక్ష్మీదేవిని అట్నుంచటే పంపేశావు. చెత్త వెదవా. నిన్ను నమ్మాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అది కాదంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నోర్మై. కుళ్ళిపోయిన టమాటాలతో కూరండుకొని తిని కిచిడి మొహానివిరా నువ్వు. నిన్ను అనవసరంగా నమ్మాను. ఊరోళ్ళంతా ఉమ్మేసినా సిగ్గురని సత్తురేకు వెదవ్వి. నీ మాటలకి పడిపోయాను నేను. అబ్బో, అసలు మందులోకే స్టాఫ్ లేదని గోడకున్న సున్నాని నాకే సన్నాసి వెదవిరా నువ్వు. నువ్వేదో ఓడబీకేస్తావని నిన్ను నమ్మే చూడు. ఛీ! ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్. పిచ్చి తిట్లన్నీ తిట్టి నా పుచ్చలో ఉన్న కాస్త తెలివితేటలు కూడా కుళ్ళబొడ్చేకండి ఆంటీ. ఇంకా కాసేపు మీరు ఇలానే తిడితే నాకు నిజంగానే పిచ్చి పట్టి ఈ రోడ్ల మీదే పిచ్చోడ్లో తిరుగుతాను. సరే ఇంతకీ ఏం మాట్లాడాలనుకున్నావో అది చెప్పు. అది కాదంటే జాహ్నవిని కిడ్నాప్ చేస్తేనే 20 లక్షలు ఇస్తానన్న వాళ్ళు లక్ష్మిని కిడ్నాప్ చేస్తే ఒక 50 లక్షలు ఇవ్వరా? నీ బుర్రకేమైనా పురుగులు పట్టాయంట్రా? ఇలాంటి పిచ్చి ఐడియాలన్నీ వేస్తున్నా? అరే పిచ్చి ఐడియాలు కాదంటీ, మనము రిచ్ అయిపోయే ఐడియాలు. ఏమంటారు? చూడు, నువ్వే జాహ్నవిని కిడ్నాప్ చేయించావని అందరికీ తెలుసు. ఇప్పుడు లక్ష్మి కూడా కిడ్నాప్ అయిందనుకో, నువ్వే చేసావని అందరికి ఎవ్వరు చెప్పని అవసరం లేదు. ఇప్పటికే నీ మీద పీకల్లోతో కోపంలో ఉన్నారు. ఇంకా నువ్వు ఇలాంటి పనులే చేసావంటే నీ బాడీలో పార్ట్లు కూడా ఎవ్వరికి కనిపించకుండా సముద్రంలో ఉన్న సొరచేపలకి మేతగా వేసేస్తారు. అది కాదంటీ, ఒకసారి ఆలోచించండి. ఇంకో మారు నువ్వు ఇలాగ ఆలోచించావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను పీక నొక్కి చంపేస్తాను. అస్సలు నువ్వు నన్ను కొన్నాళ్ళు కాంటాక్ట్ చేయడం మానే. నువ్వు నాతో మాట్లాడుతున్నావని తెలిసినా, కలుస్తున్నావని తెలిసినా చివరికి నాకు అడ్రస్ లేకుండా పోతుంది. కొన్నాళ్ళు నువ్వు కూడా ఎవరికి కనిపించకుండా కుక్కిన పేనులో ఒక దగ్గర తగలడు. భాగ్యలక్ష్మి ఏంటి ఇంకా రాలేదు? హలో హలో భాగ్యలక్ష్మి, ఎక్కడ? ఇంట్లో ఉన్నాను సార్. ఆఫీస్కి త్వరగా రమ్మని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో ఉండడం ఏంటి? అంటే అది సార్. భాగ్యలక్ష్మి, నాకేది ఎక్స్ప్లెయిన్ చేయకు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. త్వరగా బయలుదేరరా. ఓకే సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. వాట్ ఇస్ దిస్ మిత్రా? వాట్ ఇస్ దిస్ అంటే దేని గురించి? ఆఫ్టర్ ఆల్
రీసెంట్ గా జాయిన్ అయిన ఎంప్లాయీ గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? అంతటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావు? వాట్ డూ యూ మీన్ మనీషా? భాగ్యలక్ష్మి మన ఆఫీస్లో ఒక నార్మల్ ఎంప్లాయీ. తను మనకి ఇన్వెస్టర్ కాదు, క్లయింట్ కాదు. మన ఆఫీస్ నంతా నెత్తి మీద మోసుకుంటూ తిరిగేటంత బరువు బాధ్యతలు కూడా తన మీద లేవు. అలాంటిది తనకి ఫోన్ చేసి ఎందుకు పిలిపిస్తున్నావు? ఎందుకు తనకి అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? వాట్ ఈస్ దిస్ మనీషా? రోజు రోజుకి నీ ఆలోచన విధానం మారుతుందా, లేకపోతే కావాల్సినంత మెచ్యూర్డ్గా ఆలోచించలేకపోతున్నావా? నేను ఎవరిని ఎక్కడ పెట్టాలో చెప్తున్నాను. ఎవరిని ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో నీకు ఇమెచ్యూరిటీ కనిపిస్తోందా మిత్రా? చూడు మనీషా, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒక కంపెనీకి ఓనర్ అయిన వాడే ఆ కంపెనీకి పిల్లర్లా ఉండడు. అందులో పనిచేసే ప్రతి ఎంప్లాయ్ కంపెనీకి ఒక పిల్లర్ లాంటి వాళ్లే. పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంత బలంగా ఉంటే ఆ కంపెనీ అంత బలంగా నిలబడుతుంది, అంత వేగంగా పైకి ఎదగలుగుతుంది. అందుకే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ని గౌరవించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎంప్లాయీస్ని గౌరవించొద్దని, వాళ్ళకిచ్చే విలువ ఇవ్వద్దు అని నేను అనట్లేదు మిత్రా. ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నావని అంటున్నాను. స్టాప్ దిస్ నాన్ సెన్స్ మనీషా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? భాగ్యలక్ష్మి జాయిన్ అయిన దగ్గర నుంచి గమనిస్తున్నావు కదా, తనకి చాలా తెలివితేటలున్నాయి. తన ఆలోచన విధానంలో చాలా బలం ఉంది. అది మనం ఉపయోగించుకుంటే మన కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మన దగ్గర పనిచేసే వాళ్ళ తెలివితేటలు మన కోసం ఉపయోగపడేలా చూసుకోవాలి. అది మన బాధ్యత. భాగ్యలక్ష్మిలో ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టే నేను తనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? ఇంట్లో ఆ లక్ష్మి నా కంట్లో నలుసులా తయారైంది అంటే ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి నా పంటలో రాయిలా తయారవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మిత్ర దృష్టిలో మహారాణి అయిపోతుంది. ముందు ముందు ఈ కంపెనీలో నాకన్నా భాగ్యలక్ష్మికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మిత్ర గారు ఆఫీస్కి వెళ్ళొద్దు అని మరీ చెప్పారు. ఆయన చెప్పాక కూడా నేను ఆఫీస్కి వెళ్ళానని తెలిస్తే ఆయన మాట తీసి పారేశాను అనుకుంటారు. అలానే వెళ్లకుండా ఆగిపోతే ఆఫీస్లో భాగ్యలక్ష్మి కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరూ చూడకుండా వెళ్దామన్నా కుదిరేలా లేదు. అత్తయ్య గారు బామ్మగారు హాల్లోనే ఉన్నారు. నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు, ఆపుతారు. ఎలా? లక్ష్మి కంగారుగా కనిపిస్తోంది ఏంటి? అమ్మా లక్ష్మి, ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు మావయ్య గారు, మిత్ర గారు నా చేతికి తగిలిన దెబ్బ వల్ల ఆఫీస్కి వెళ్ళొద్దని మరీ చెప్పి వెళ్ళారు. కానీ ఆఫీస్లో చాలా అర్జెంట్ మీటింగ్ ఉందని భాగ్యలక్ష్మికి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు మావయ్య గారు. ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళిపో లక్ష్మి, ఏమవుతుంది? అలా అయితే నేను మిత్రగారి మాటని కాదని వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా మావయ్య గారు. విషయం ఇంట్లో వాళ్ళు ఎవరైనా మిత్రగారికి చెప్తే? అవునమ్మా, అది కూడా నిజమే. ఒక పని చేయి. చెప్పండి మావయ్య గారు. నీ రూమ్ డోర్ దగ్గరకు వేసేసి ఇంటి బ్యాక్ సైడ్ గేట్ గుండా ఆఫీస్కి వెళ్ళిపో. ఇక్కడ ఎవరైనా ఏమైనా అడిగితే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నావని నేను ఏదో రకంగా మేనేజ్ చేస్తాను.
అలాగే నువ్వు ఆఫీసులో మీటింగ్ చూసుకొని ఏదోలా మేనేజ్ చేసి త్వరగా వచ్చేసే ప్రయత్నం చేయి. అప్పుడు ఎవరిని నొప్పించినట్టు ఉండదు, ఎవరినిచ్చి తప్పించుకున్నట్టు ఉండదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? పర్వాలేదంటారా మావయ్య గారు? మనకంతకన్నా వేరే దారి లేదు అంటాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్తున్న సంగతి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అలాగే ఇంట్లోకి ఎంటర్ అవ్వు. అప్పుడు మనకి ఎలాంటి సమస్య ఉండదు. అలాగే మావయ్య గారు. అత్తాకోడళ్ళు చాలా తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు.